ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం శ్రీం గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం 3గా చెప్పుకుంటున్నాం. ఒక్కసారి నిన్న చెప్పుకున్నది ఒక్కసారి చెప్పుకున్నాం. ఇక్కడ దేవేంద్రుడు 101 సంవత్సరాలు ప్రజాపతి వద్ద బ్రహ్మచర్య వ్రతం అవలంబించి బ్రహ్మ విద్య నేర్చుకోవడం కోసం ఉన్నాడని, అలాగే వరుణుని కుమారుడైన భృగువు పూజ్యుడా నాకు బ్రహ్మను ఉపదేశించని తండ్రి అయిన వరుణుని బ్రహ్మ విద్య కోసం వెళ్ళాడని, ఇట్లాంటి వాక్యాలు దేవతలు కూడా విద్యని గ్రహించడం కోసం ఇట్లా బ్రహ్మచర్య అటువంటి పనులన్నీ విద్య కోసం ఎటువంటి పనైనా చేస్తాకి రెడీగా ఉన్నారని, దేవతలు కూడా యజ్ఞాలు చేసి వాళ్ళకి యజ్ఞాలు చేసి సంతోష పెట్టవలసిన ఇతర దేవతలకి ఎవరు లేరు. కానీ అలా కర్మలు చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే అలాగే ఋషులకి ఇతర ఋషుల్ని ఎవరిని కూడా వాళ్ళని మెప్పించాల్సిన అవసరం, కర్మలు ఏం చేయాల్సిన అవసరం లేదు. అయినా సరే కూడా దేవతలు కూడా అధికారం లేకపోయినా సరే విద్య కోసం బ్రహ్మచర్య వ్రతం అని అట్లా పాటించారని ఇట్లా మీమాంసా శాస్త్రంలో చెప్పినట్లు ఉన్నది కదా. ఇక్కడ విద్యలన్నిటిలో కూడా అత్యధికమైనది అధికులు అవటానికి ఇంద్రులు వాళ్ళు దేవతల కోసం పూజ చేయక్కర్లేదు. అలాగే భృగు మహర్షి కొడుకు కూడా ఋషుల కోసం ఏమి వాళ్ళు సేమ్ గోత్రాలు అవటం వల్ల వాళ్ళు ఏం చేయక్కర్లే. అయినా సరే కూడా ఒక విద్యలో అధికారం కోసం వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాలు అన్ని చేసినట్టుగా మనం శృతుల్లో ఉందని చెప్పారు. కాబట్టి దేవతలకు కూడా అధికారం ఉన్నా కూడా అంగుష్ట మాత్ర శృతి వాళ్ళ అంగుష్టానికి బట్టి విరుద్ధం కాదు, వాళ్ళు కూడా అధికారం ఉంది అని చెప్పారు. బ్రహ్మ విద్యకు వాళ్ళకి అధికారం ఉందని చెప్పారు. ఇప్పుడు ఇంకా భాగం 3 విరోధ ఇది కర్మని కర్మయందు విరోధ ఇది చేత్తు విరోధం కలుగుతుంది కదా అన్నట్లయితే నా అట్లు కాదు. అనేక ప్రతిపత్తేహ అనేక రూపాల గ్రహణం యొక్క దర్శనాత్ కనబడటం వల్ల అని సూత్రార్థం. పూర్వమీమాంసకులలో ప్రాచీనుల అభిప్రాయం ప్రకారం వేదంలో చెప్పిన ఇంద్ర వరుణ మరుదాది దేవతలకు దేహాలు లేవు. ఆయా దేవతలను వర్ణించే మంత్రాలే దేవతలు. అలా చెప్పటానికి వాళ్ళు కొన్ని యుక్తులు చెప్పి ఉన్నారు. వాటిలో కొన్నింటిని పేర్కొని నిరాకరిస్తున్నారు. స్యాదేతదితి ఈ విషయం దేవతలకు అధికారం ఉందా లేదా అనే విషయం అలా ఉంచండి. దేవాదులకు శరీరాదులు ఉంటాయని అంగీకరించి వాళ్ళకు కూడా విద్యల యందు అధికారం ఉందని చెబితే దేహాదులు ఉండటం వల్ల చేత ఇంద్రాదులు కూడా ఋత్వికుల వలె స్వరూపంతో సన్నిధానం చేత అంటే వచ్చి ఉండటం చేత కర్మలో అంగం అవుతారని చెప్పవలసి వస్తుంది. అనగా ఇంద్రాదులకు ఆహుతులు సమర్పించినప్పుడు వాళ్ళు స్వయంగానే వచ్చి ఋత్విక్కులు మొదలైన వాళ్ళు ఉన్నట్లుగా ఆహుతులు స్వీకరించడం ద్వారా యజ్ఞాది కర్మలకు అంగం కావలసి వస్తుందని భావం. అప్పుడు కర్మయందు విరోధం ఏర్పడుతుంది. ఇంద్రాదులు స్వయంగా వచ్చి యాగాలకు అంగంగా ఉండటం కనబడటం లేదు కదా. అలా రావటం కుదరదు కూడా. అనేక యాగాలు జరుగుచున్నప్పుడు ఇంద్రుడు ఒకే సమయంలో స్వయంగా ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్ళజాలడు కదా అని అన్నట్లయితే ఈ విరోధం లేదు. ఎందువల్ల అనేక ప్రతిపత్తి వల్ల ఒకే దేవత కూడా ఒకే సమయంలో అనేక రూపాలు గ్రహించడం కుదురుతుంది. ఇది ఎలా తెలుస్తుంది? శృతిలో కనబడటం వల్ల. అదెట్లనగా కతి దేవాహ దేవతలు ఎంతమంది అని ఉపక్రమించి త్రయస్య సహస్ర అని చెప్పి కథమే తే వాళ్ళు ఎవరు అని అడగగా మహిమాన దేవాహ ఇవన్నీ మహిమలే, మహిమ చేత గ్రహించిన విభిన్న రూపాలే, అసలు దేవతలు 33 అని విశదీకరిస్తున్న శృతి ఒక్కొక్క దేవతకు ఒకే సమయంలో అనేక రూపాలు ఉంటాయని సూచిస్తుంది. అట్లే 33 దేవతలు
6 మొదలైన సంఖ్యలు గల దేవతలలో అంతర్గతులవుతారు అని ఒక క్రమంలో చెప్పి, కథమ ఏకో దేవః అంటే ఆ ఒక్క దేవత ఎవరు అని, ప్రాణః అని దేవతలందరూ ఒక్క ప్రాణం రూపాలే అని చెబుతూ ఆ ఒక్క ప్రాణమే ఒకే సమయంలో అనేక రూపాలలో ఉన్నది అని చెప్తుంది. ఇక్కడ దీనికి వివరంగా చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాచీనులు పూర్వమీమాంసకుల్లో కూడా ఒక అభిప్రాయం ప్రకారం వేదంలో చెప్పిన ఇంద్రుడు, వరుణుడు, మరుదాది దేవతలు కూడా దేహాలు లేవని, ఆ దేవతలు వర్ణించే మంత్రాలే దేవతలని వాళ్ళు అలా చెప్పడానికి కొన్ని యుక్తులు చెప్పున్నారు. కాబట్టి వాటిలో కొన్నింటిని పేర్కొని వీటిని నిరాకరిస్తున్నారు. దేవతలకు అధికారం ఉందా లేదా అనే విషయం అలా ఉంచండి. అసలు దేవతలకు శరీరాదులు ఉంటాయని అంగీకరించి వాళ్ళకు కూడా విద్య లేని అధికారం ఉందని చెప్తే, దేహాదులు ఉండటం చేత ఇంద్రాదులు కూడా ఒక ఋత్వికులు బ్రాహ్మణులు ఎలా వస్తారు అట్లానే ఒక స్వరూపంతో వచ్చి ఉండటం చేత కర్మలో అంగం అవుతారని చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇంద్రాదులకు ఆహుతులు సమర్పించినప్పుడు వాళ్ళు స్వయంగానే వచ్చి ఋత్వికులు మొదలైన వాళ్ళు ఉన్నట్లుగానే ఆహుతులు స్వీకరించవచ్చు. యజ్ఞాది కర్మలకు ఒక అంగంగా కావాల్సి వస్తుందని భావం. అప్పుడు కర్మయందు ఒక విరోధం ఏర్పడిపోతుంది కదా. ఇంద్రాదులు స్వయంగా వచ్చి యాగాలకు అంగంగా ఉండటం కనబడటం లేదు కదా ఎక్కడాను. అలా రావటం కుదరదు కూడాను. అంటే అనేక యాగాలు జరుగుతాయి. అప్పుడు అన్ని చోట్లకి ఒకే సమయంలో స్వయంగా ఆ ప్రదేశాన్నింటికి వెళ్ళటం కుదరదు కదా. అలా అని అన్నా సరే దానికి కూడా విరోధం ఉంది. అలా అన్నట్లయితే కూడా ఒక విరోధం లేదు. ఎందుకంటే ఒకే దేవత కూడా ఒకే సమయంలో అనేక రూపాలు గ్రహించడం కుదురుతుంది, ఎలా తెలుస్తుంది అని మళ్ళీ శృతిలో అలా కనబడటం వల్ల ఆ దేవతలు ఎంతమంది అని అడిగితే వాళ్ళు ఎవరు, ఎంతమంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళ మహిమ చేత గ్రహించి ఒక విభిన్న రూపాలుగా ఉంటారు. అసలైతే 33 దేవతలు. శృతి ఒక్కొక్క దేవతను ఒకే సమయంలో అనేక రూపాలు ఉంటాయని సూచిస్తుంది. ఆ 33 దేవతలే 33 దేవతలు 6 వాళ్ళు మళ్ళీ అందరూ కలిసి ఒక 6 సంఖ్యలు గల దేవతలు అంతర్గతమవుతారని, తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఒక్క దేవతే అని. వాళ్ళు ఒక దేవత ఎవరంటే ప్రాణః. ఆ ప్రాణమే ప్రతి జీవిలోనూ ఆ ప్రాణం ఉంది. ఆ దేవతలందరూ కూడా ఒక్క ప్రాణం రూపాలే అని చెప్తూ కూడా ఆ ఒక్క ప్రాణమే ఒకే సమయంలో అనేక రూపాలు ఉందని చెప్తుందని చెప్పారు. అదే మనం అసలైన ప్రాణాన్ని పట్టుకోవాలని చెప్తుంది. అదే ప్రాణాపాన సమాయక్త అని మన గురువు గారు చెప్పేది. అదే సిద్ధ విద్యలో మన అంతర్ముఖానంద స్వామి చెప్పేది, మన సిద్ధ విద్య గురువులందరూ చెప్పేది అదే. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.